సంస్మరణ సభను మురీనరణ యాదేలో పేరుతో టీయూడబ్ల్యూజీ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో గత 30 సంవత్సరాలుగా జర్నలిస్టుగా పనిచేసిన మునీర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. అతని స్మారకంగా జర్నలిస్టులు నిర్వహించిన సభకు ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ, యూనియన్ ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావులు పాల్గొని నివాళులర్పించారు. మునీర్తో వాళ్లకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మునీర్ ప్రజల మనిషి అని, ప్రజా సమస్యలపై ఎన్నో వార్తలు రాశాడని వారు పేర్కొన్నారు. ఒక మనిషి కూడా పోయారు. ఆత్మకవి కంటే తెలంగాణ కోసమే తెలంగాణ తెలిసిన విధానం మూడు వాళ్ళ తెలియన తెలంగాణ తెలుస్తున్న కారణం దాంట్లో చైతన్యవంతంగా పనిచేసింది ఉదాహరణ నుంచి వాళ్ళు ఉంది. ఇంతే ఒకటే మునీరాత్మ దీనికి ఆపరించింది. సింగరేణి అనేది ఆయన ఆత్మ. సింగరేణిలో జరిగిన పరిణామాన్ని బాలగోపాల్ లాంటి వాళ్ళు వస్తే ఎక్కడ పోయింది? చాలా సందర్భాల్లో ఇట్లాంటి అభిప్రాయాలు ఉన్న వాళ్ళ మీదంతా నిఘా కొనసాగించారు. నాతో సహా ఈ నిఘాను బద్దలు కొట్టి కూడా ప్రాబ్లం అని తెలిసి కూడా బాలగోపాల్ వెళ్ళిపోయేవాడు వస్తే మునిరాయని జీవితాన్ని అంటే ఏంటి జర్నలిస్టులు వాడికి మంచి చేయొచ్చు. సరే తెలంగాణ ఉద్యోగం చేసినాం, ఏదో తెలంగాణ జర్నలిస్టులు కనుక మనం సాగిపోతాం. మరి బాలగోపాలతో ఉంది, సరే బాలగోపాలతో వెళ్ళిపోతాం. అన్ని సింగరేణి సమస్యలు ఎందుకు చేస్తున్నాడు, వేరే విషయాలు ఎందుకు రాయడం లేదు. బాబుకు రాజకీయ వివాదాలు ఆమె ఎందుకు రాయడం లేదు, సింగరేణి ఎందుకు ప్రశ్నిస్తున్నావు అందుకే ప్రజలు జర్నలిస్టులు విద్యతో ఆడినారు. ఇక్కడ కూర్చున్న రామూర్తి ఇంటికి వచ్చి సింగరేణి చేసి తెలంగాణ ఉద్యమం